హలో అండి అందరికీ. వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. నేను మీ సుప్రజ. ఈరోజు మీకోసం ఒక సింపుల్ వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీని చెప్తాను. ఈ రెసిపీని మీ డైట్లో చేర్చుకోగలిగితే మీ వెయిట్ లాస్ జర్నీలో ఒక స్టెప్ ముందుకు వేసినట్లే. నేను 110 kgs నుండి 75 kgsకి రావడానికి ఈ రెసిపీ కూడా ఒక భాగమేనండి. నాకే కాదు, ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారందరికీ ఈ రెసిపీ తప్పకుండా హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయని, ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక క్యారెట్ను ఇలా సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత పోపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. వెంటనే 2 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా వేసి 1 నిమిషం వెల్లుల్లిని వేగనివ్వండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వెంటనే తరిగిన ఉల్లిపాయను కూడా వేసి కలిపండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి కలిపండి. ఒక నిమిషం తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ను కూడా వేసి కలిపండి. ఒక 10 నిమిషాలు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి కలతిప్పుతూ వేయించాలండి, లేకపోతే అంతా అడుగంటిపోతుంది. ఒక చిన్న మాట అండి, మనం చేస్తున్న ఈ రెసిపీ అనేది లో క్యాలరీ రెసిపీ అండి. అంటే మనం ఒక రోజులో ఏదో ఒక పూట కర్రీ బాగుందని ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువే తింటూ ఉంటాం. అలాంటప్పుడు దీన్ని డిన్నర్గా తినడం వలన మీ క్యాలరీ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే కనుక డే మొత్తం మీల్స్ని బ్యాలెన్స్డ్గా తింటే కనుక ఇది మీ వెయిట్ని ఖచ్చితంగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మనం తీసుకునే 1 కప్పు పోహాలో, అంటే వెయిట్ పరంగా చెప్పాలంటే 100 గ్రామ్స్ పోహాలో 2.4 నుంచి 8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. అంతేకాదు ఇది కేవలం 130 క్యాలరీస్ మాత్రమే. ఇంకా క్యాప్సికంలో జస్ట్ 20 క్యాలరీస్ అండ్ 1.5 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే క్యారెట్లో 1 గ్రామ్ ప్రోటీన్ అండ్ కేవలం 30 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. మన బాడీకి ప్రోటీన్ ఎంత అవసరమో అలాగే గుడ్ ఫ్యాట్ కూడా అంతే అవసరమండి. అందుకోసం ఒక 20 గ్రామ్స్ వేరుశనగ పప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. దీనిలో 5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా 110 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అంటే మన ఈ మొత్తం మీల్ కేవలం 300 క్యాలరీస్ మాత్రమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ అంటే 100 గ్రామ్స్ పోహా అంటే అటుకులు తీసుకోండి. ఇప్పుడు వాటిని వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని పక్కన ఉంచండి. తరువాత ఒక గ్లాస్ వాటర్ పోసి 5 నుండి 10 నిమిషాలు నాననివ్వండి.
తర్వాత ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలదిప్పండి. పది నిమిషాల తర్వాత నానబెట్టిన పోహాని ఇలా గట్టిగా వాటర్ పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఈ పోహాని ప్యాన్లోకి వేసుకుంటూ కలదిప్పుకోండి. రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరో 5 నిమిషాలు కుక్ చేయండి. చివరిగా కొత్తిమీర తరుగు కూడా వేసి 2 నిమిషాలు వేయించి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ పోహా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.